హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్దాం రండి. ఈ ఆలయానికి జైత్యాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచిర్యాల నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైవేట్ వాహనాలు, గవర్నమెంట్ బస్సులు, బైకులపైన, కార్లపైన కూడా వెళ్ళచ్చు. ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి భగవంతుని ఆశీస్సులు పొందండి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1018వ సంవత్సరంలో ఈ క్షేత్రం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు తెలుస్తుంది. ఆలయంలోని కట్టడాలన్నీ పురాతన కట్టడాలు. మనోహరమైన శిల్ప సంపద భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసే గాయకుల సంస్కృత భాషకు పుట్టెనిల్లు ధర్మపురి క్షేత్రం. వైవాదిక శాస్త్ర కోవిదుల ప్రసిద్ధి సంస్కృత పండితులకు నిలయంగా ఈ క్షేత్రం బాసిల్లుతోంది. దాటి ఆలయ ప్రారంగంలో చేరుకున్న భక్తులు ముందుగా యోగానంద స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రవేశిస్తారు. నరసింహస్వామి ఆలయంలో కొలువై ఉన్న మరో స్వామి ఉగ్ర నరసింహస్వామి. ఈ ఆలయంలో ఉగ్రరూపంలో దర్శనం ఇస్తాడని ఆ స్వామిని ఉగ్ర నరసింహుడని కొలుస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తారు. నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తి ప్రాణాయంతో కోరికలు నివేదించుకుంటారు. నరసింహస్వామి ఆలయంలో ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడని ఆ ఉగ్రస్వామిని ఉగ్ర నరసింహుడిగా కొలుస్తారు. దేశంలోని ప్రసిద్ధిగాంచిన నవనార నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ప్రసిద్ధి క్షేత్రం ధర్మపురి క్షేత్రం. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉంది. పవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ధర్మ ప్రవర్తనుడై ప్రజలందరికీ ధర్మ మార్గంలో నడిపించి పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చినట్లు ఇతిహాసంలో తెలుపుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి దక్షిణ వాయుగా ప్రవహిస్తుంది. అందుకే దక్షిణ కాశీగా పిలువబడుతుంది. పూర్వం ఈ నదిలో ఋషులు, దేవతలు తపస్సు చేశారని చెబుతూ ఉంటారు. ధర్మపురి క్షేత్రానికి వచ్చిన భక్తులు మొదట గోదావరి నదిలో స్నానం ఆచరించి అనంతరం ఆలయ దర్శనం చేసుకుంటారు. గోదావరి నదిలో 3 సార్లు మునిగి స్నానమాచరించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటే గత 3 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గోదావరి నది తీరాన ఉన్న అన్ని క్షేత్రాలలో ఈ ధర్మపురి క్షేత్రం అతి పురాతనమైనది. ఆధ్యాత్మికవేత్తల భావన. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ముఖద్వారంగా 2 పెద్ద గోపురాలు నిర్మించారు. వాటిలో ఒకటి ప్రధాన ఆలయానికి ముఖద్వారం కాగా మరొకటి బయటకు వెళ్ళే ద్వారంగా. ఈ గోపురాలపై దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ప్రధాన గోపురానికి ఎదురుగా శ్రీ యోగానంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఉంటుంది. గోపురానికి ఎదురుగా శ్రీ యోగానంద స్వామి, లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయం ఉంటుంది. ప్రధాన ఆలయం ద్వారంకు ఒకవైపు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కలదు. ఇక్కడ లేని విధంగా యమధర్మరాజుకు ఇక్కడ ఆలయం ఉంది. ధర్మపురికి వస్తే యమపురి ఉండదని భక్తుల నమ్మకం. ముందుగా యమధర్మరాజుని దర్శించుకున్న తర్వాతనే
నరసింహుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వందలాది మంది భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి, హనుమాన్ జయంతి, ముక్కోటి ఏకాదశి, కార్తీక మాసం మరియు ఇతర పర్వదినాల్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుని విగ్రహం ఉండడం మిక్కిలి విశేషం. శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ధర్మాంకలన రుషితమైన ఎంతో ఆకర్షణీయంగా ఉండి భక్తుల ఆధ్యాత్మిక భావాలకు లోగా భావిస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలు ఉంటాయి. ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి మానసిక శారీరక సమస్యలు, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యవంతునిగా, ఆరోగ్యవంతునిగా జీవిస్తారని ఇక్కడి ప్రగాఢ విశ్వాసం. ధర్మపురి పుణ్యక్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధి. కుజదోషం ఉన్నవారు శ్రీ స్వామివారి కళ్యాణం చేయించుకున్నచో కుజదోషం పోవును. ఈ క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకమైనవి. ఏకాదశి నుండి ప్రారంభమై 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా భక్తులు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అన్నగారు కూడా ఆయన బట్టలను పంపితే చాలు అక్కడ ప్రాణాలు ఎగిరిపోతాయి. అలాంటి వాటి దగ్గరికి ఎవరైనా పని కట్టుకొని ఎవరైనా వెళ్తారా? అసలు అంత దమ్ముందా? ఎన్నో రకాల భయాలతో వేసే ప్రశ్నలు, అన్ని రకాలుగా వరాలు ఇచ్చే ఒకే ఒక ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ఉన్నది. ఎవరికైనా భయమే, మామూలుగా ఉండదు. భయం కాదు, వణికిపోతారు. కానీ ఆ యముడికి జగిత్యాలలోని ఓ ఆలయం ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ లేని ఆలయం, ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువై ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం ఇది. ఆలయంలో హిమద్వితీయ వేడుకలు ప్రత్యేక వైభవంగా జరుగుతాయి. యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆయనకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆయనకు ఇక్కడ పూజలు జరుగుతాయి. భారతదేశంలో యమధర్మరాజుకు ఏకైక ఆలయం ధర్మపురి క్షేత్రం. యమధర్మరాజు గారి ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండటం విశేషం. దీపావళి 2వ రోజు స్వయంగా యమధర్మరాజు ఇంటికి వచ్చి భోజనం స్వీకరించాడు. హిమద్వితీయ రోజు ఎవరైనా మరణిస్తే వారికి నరకలోక ప్రాప్తి చెందకుండా స్వర్గలోక ప్రాప్తి పొందేలా వరం ప్రసాదించమని కోరగా యముడు అంగీకరించాడని పురాణంలో ఉంది. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ హిమద్వితీయ వేడుకల్లో పాల్గొనే భక్తులు నమ్మకంతో వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గండదీపంతో నూనె పోసి యమునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యమధర్మరాజుకు ఇక్కడ దేవాలయం ప్రత్యేకమైనది. ఆలయ ప్రాంగణంలో ఇలా ఉంటుంది. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన పూజ సామాగ్రి ఇక్కడనే దొరుకుతుంది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇది స్వామివారి ధ్వజస్తంభం గుడి ముందు ఉంటుంది. ఇలా వెళ్తే ఉగ్రనరసింహ స్వామి ఆలయానికి వెళ్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. ఇక్కడ కుబేరుని ఆలయం ఉన్నది. ఆలయం లోపల ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఆలయం లోపల అక్కడక్కడ కూర్చోవడానికి బెంచీలు వేశారు. ఇక్కడ కొందరు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేస్తున్నారు. టెంపుల్ లోపల షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. పిల్లలకు బొమ్మలు కానీ, ఆడవారికి గాజులు, ఇక్కడ దేవునికి సంబంధించిన సామాను మొత్తం దొరుకుతుంది. ఇక్కడ షాపులో దేవుని ఫొటోస్ కానీ, దండలు కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, ఎలాంటి వస్తువైనా ఇక్కడ మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అందరికీ అందుబాటులో బొమ్మలు ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల. ఇక్కడ ముందుకు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకు ముందుకు ఏ విధంగా శిల్పకళ చెక్కినారో లోపల కూడా అదే విధంగా చేసినారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ఇలా బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత శ్రీ నరసింహస్వామి ఆలయం ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు, శ్రీ నరసింహస్వామి దేవాలయం ముందు రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ పుష్కర్ని కూడా అంతే చరిత్ర ఉంది. ఒక కథనం ప్రకారం చెప్తూ ఉంటారు, ఎవరైతే గంగపుత్రుడు ఒక ఆయన ఉన్నారో ఆయన పుష్కర్ని తవ్వించారట. అందులో భాగంగా గంగపుత్రుడు ఈ విధంగా ఒక పుష్కర్ని తవ్వించాడట. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని చక్కగా పుష్కర్ని తవ్వించారు. స్వామివారికి ఈ విధంగా చెప్పాలి అని అనుకున్నాడు. చక్కగా పుష్కర్ని నేను తవ్వించాను కదా, ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అయిందో అని లెక్కలు వేశాడట. ఎంత ఖర్చు అయిందనో, స్తంభాలు ఎన్ని ఉన్నాయని స్తంభం పైన లెక్క రాశాడట. గంగపుత్రుడు ఈ విధంగా ఒక పుష్కరిని తవ్వించడం జరిగింది. బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం చేయడానికి వీలుగా ఉంటుందని ఈ పుష్కరిని తవ్వించాడట గంగపుత్రుడు. పుష్కరిని నేను తవ్వించాను అని స్వామివారికి చెప్పాలని అనుకున్నాడు. ఇక్కడ స్వామివారికి ఈ నీళ్ళతో అభిషేకం చేస్తే ఎంత బాగుంటుందో అని మురిసిపోయాడట గంగపుత్రుడు.
ఈ తవ్వడానికి ఎంత ఖర్చయిందో, ఈ స్తంభాలకు ఎంత ఖర్చయిందో అని లెక్కలు వేశాడట. నా కోసం చేసిన పనికి ఇలా లెక్కలు వేస్తావా అని స్వామివారు ఆ గంగపుత్రుని మీద అలిగాడట స్వామివారు. నా కోసం నువ్వు ఏదైతే తవ్వించావో పుష్కరిణి, దాని వైపు నేను కన్నెత్తి కూడా చూడనని స్వామివారు చెప్పారట. ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.